ఆయన సినిమాలు కూడా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఆ బడ్జెట్స్ అవన్నీ అందరూ పెట్టలేరు కదండీ. అంటే అది అతనికి వర్కౌట్ అవుతుంది. హ్మ్. అది వర్కౌట్ కాకపోతే అతను కూడా ఆ రేంజ్‌కి ఒక సినిమా చేయగలడు తప్ప రెండో సినిమా చేయలేడు కదా! కరెక్ట్. రెండో సినిమా, మూడో సినిమా, నాలుగో సినిమా ఆ రేంజ్‌లో అతను చేసుకుంటున్నాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్‌ను అతనికి ఆ రేంజ్ సినిమా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతను రాజమౌళి అనే వ్యక్తి ఇప్పుడు ఆ రేంజ్ కాకుండా మామూలు సినిమాలు చేయాలంటే ఆడియన్స్ వేరేలాగా ఇప్పుడు ఉంటారు. అందు అతను కూడా ఆ రేంజ్ అతను లవ్ చేస్తూ చేసుకుంటున్నాడు కాబట్టి సక్సెస్ అవుతాడు. ఆయన పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అయిపోయాడు కదా రాజమౌళి గారు. పాన్ వరల్డ్ అయ్యాడు కాబట్టి అందరినీ పెనం మీద పెట్టి తిప్పుతా కానీ మంచి రుచికల ఫుడ్ పెడుతున్నాడు అతను. ఎండ్ ఆఫ్ ది డే అదే కదా. అదేలేండి. అది సక్సెస్. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లు మీరు ఇందాక చెప్పారు చూసారా, 15 రోజులు చేస్తావు, 20 రోజులు చేస్తావు, 18 టేబుల్ దగ్గర నేను చూస్తానని చెప్పిన దానివల్ల బడ్జెట్లు అన్నవి కంప్లీట్ గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి, బడ్జెట్ అనేది మన చేతిలో లేదు. మనం 100 కోట్ల సినిమా అవుద్ది అనుకుంటే అది 100తో ఆగుతుంది అనుకుంటే మన పొరపాటు. అది ఎంత ఎక్స్టెంట్‌కి వెళ్తుందో కూడా తెలియదు. అది మన చేతిలో ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇవాళ షోకాళ్ళు ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ ఎవరి చేతిలో లేదు. ఎవరైనా నేను ఒక 100 కోట్లు బడ్జెట్ ఇస్తున్నా ఒక్క రూపాయి కూడా దాటట్లేదు, దాటుకుంటే తీసానని చెప్పమనండి. ఊరికే బయటకు వచ్చి చెప్పాలి తప్పితే ఒకటి ఉండదు. అంటే దీంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది. ఇంకోటి మనం కమైండ్ చేయకపోవటం వల్ల కూడా ఒకటి ఉంటుంది. ఈ 2 ప్రాబ్లమ్స్. ప్రాక్టికల్ కమైండ్ చేయటం ఏంటంటే ఒక సాలబిలిటీ హీరోని వెనకాల మనం తిరుగుతున్నాం. లేదా ప్రొడ్యూసర్‌గా మేము తిరుగుతున్నాం. అతను నా ఇంటికి వచ్చి నీకే సినిమా చేస్తానని చేయట్లా. ప్రొడ్యూసర్సే నలుగురు వెళ్తున్నారు అతను సినిమా కావాలని చెప్పి. ఎందుకు? అతను సాలబిలిటీ హీరో కాబట్టి. ఇప్పుడు అక్కడ అతను 10 రోజులు, 15 రోజులు చేస్తానన్నా ఇక్కడ మాట్లాడలేని పరిస్థితి ప్రొడ్యూసర్‌కి. నంబర్ 1 అక్కడ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. నంబర్ 2 మనం ఇక్కడి నుంచి ఒక అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్తాం. 10 రోజులు షెడ్యూల్ వేసుకుంటాం. అనుకోకుండా 2 రోజులు వర్షం వస్తుంది. షూటింగ్ లేకుండా ఖాళీగా కూర్చుంటాం. అంటే 10 రోజుల షెడ్యూల్ 12 రోజులు చేయవలసి వస్తుంది. అది తప్పిదం ఎవరిది? అది డైరెక్టర్‌ది కాదు, ప్రొడ్యూసర్‌ది కాదు, నేచర్ ఇది. అలాగని పోనీ మనం వచ్చేసి వెనక్కి మళ్ళీ వెళ్దాం అనుకోండి, ట్రాన్స్‌పోర్టేషన్ మళ్ళీ అందరిని వచ్చి తీసుకెళ్ళి చేయాలి కదా. పాత రోజుల్లో లాగా ఇంతకుముందులాగా ఒక సినిమాకి ఆర్టిస్ట్‌కి కానీ ఆర్టిస్ట్‌కి మనం ఇంత అనేది ఎన్ని రోజులు అయినా సరే సినిమాకి ఇంత అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఉండేది. ఇవాళ అట్లా కాదు. పర్ డే రోజుకి ఇంతనే తీసుకుంటున్నారు కదా. 2 రోజులు క్యాన్సిల్ అయితే నేను నీ షూటింగ్‌కి వచ్చాను, నీ డేట్లు ఇచ్చాను, కూర్చున్నాను. చేయకపోతే నీది తప్పు, నాది తప్పు కాదు కదా అని ఆ రోజు డబ్బులు అతనికి ఇవ్వాలిగా, అది తీసుకుంటున్నాడు కదా. సో ఆ డబ్బులన్నీ మళ్ళీ ఇంకో 2 రోజులు అడిషనల్‌గా చేయవలసి వస్తే నీకు పేపర్ మీద ఇంత లేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలనుకుంటే కుదరదు. అట్లా కూడా బడ్జెట్ పెరుగుతుంది. అదే మొన్న ఇప్పుడు మీరు చెప్పిన మాటే సునీల్ నారంగ్ గారు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. అదే ఏదో ఇంత అనుకుంటే అది ఇంకెంతో అయింది. అయితే ఇక్కడ ముందు ఒక బడ్జెట్ చెప్తారు, తర్వాత ఆ బడ్జెట్ మారిపోతుంది, ఏం చేయలేము. సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే డైరెక్టర్ ఇంకో మిగతా స్టాఫ్ వచ్చారు, వాళ్ళు ప్రొడ్యూసర్ దగ్గర కూర్చుని, సార్ ఈ సినిమాకి లేకపోతే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ పలానా చంటి గారు అనుకున్నాం కదండి, ఈ ఎపిసోడ్కి వచ్చి మనం చంటి గారు కాకుండా తోటతరణిని తీసుకొద్దామండి, లేదా రవీంద్రని తీసుకొద్దాం, కొంచెం బాగా ఎలివేట్ అవుతుంది, మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, చంటికి అయితే రూపాయి ఇవ్వచ్చు, అతనికి అయితే 2 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అనేటప్పటికి ఏముందంటే, ఎందుకయ్యా మన బడ్జెట్‌లో రూపాయికి ఆల్రెడీ మాట్లాడి అనుకున్నాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు పే చేయాలంటే, లేదు సార్ ఇంత బాగా తీసే సినిమాకి అక్కడెందుకు సార్ రూపాయి దగ్గర కక్కుర్తి పడతారని మొదలెడతారు. ఆ రూపాయలు ఎన్ని రూపాయలు అవుతుందో అనే సంగతి అది ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్‌కి తెలుస్తుంది. అది పరిస్థితి. కాబట్టి ఎవ్రీ డే మనం ఏంటి ఆశ, ఓహో మన సినిమా బాగా వస్తుంది కదా, బాగా తీస్తున్నారు కదా, అడిగిన దాంట్లో తప్పే ఉంది, సర్లే 10 రూపాయలు మిగిలే దాంట్లో 9 రూపాయలు మిగులుద్ది, ఓ రూపాయి పెడదాం అంటాను. సినిమా దగ్గరకు వచ్చేటప్పుడు ఈ 10 రూపాయలు కూడా మిగిలింది, 10 రూపాయలు కాదు, ఆ 10కి ఇంకో 10 తిరిగి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు సంవత్సరాలు తీస్తున్న సినిమాలు ఇంట్రెస్ట్లు అంతంత నంబర్స్, అంతంత అమౌంట్ మన వడ్డీలు తీసుకొచ్చినప్పుడు వడ్డీ రూపాయలు ఎంత పోతుందండి. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి తీసిన సినిమాలు రిలీజ్ అయినవి ఉన్నాయి, రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. వాటికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు 200 కోట్లు బడ్జెట్ వేసుకున్న ప్రొడ్యూసరు 300 కోట్లు బిజినెస్ అవుతుంది, 200లో ఫినిష్ చేస్తే ఒక 10% క్వశ్చన్ పెట్టుకున్న 2.25 పోయినాయి, 75 మనకి మిగులుతుంది అని కొబ్బరికాయ కొట్టిన ప్రొడ్యూసర్స్ 200లలో 400 అయ్యి మిగలవలసిన 50 కన్నా తిరిగి ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా పోయేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది అలా తట్టుకోగలుగుతారు?
ఎంతమంది ఇప్పుడున్న ప్రొడ్యూసర్ లెవెల్ వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి తరతరాలుగా. నేను 100 సినిమాలు చేసిన పోయినా నేనేం పట్టించుకోవడానికి అనే మనుషులు అనే ఇది ఇక్కడికి ఎవరు లేరు. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు వస్తున్నారు కదండి. ఎన్ఆర్ఐలు వచ్చినా కానీ ఎన్ని పోగొట్టుకోగలుగుతారు వాళ్ళు? వాళ్ళకంటూ ఎక్కడ ఏదికైనా ఒక పాయింట్ అంటూ ఉంటుంది కదా. ఏమంటే ఎందుకు బిజినెస్లో తీసుకుంటే అంబానీని తీసుకోండి. అంబానీ ఆయన ఎలా ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ అనిల్ అంబానీ ఎలా ఉన్నాడు. ఒకే ఫ్యామిలీకి పుట్టిన ఇద్దరు సేమ్ బిజినెస్లో చేసుకున్నారు కదా. ఇండస్ట్రీ కూడా అంతేగా. 4 ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు ఒకటి క్లిక్ అవుతున్నాడు కదా, 3 డౌన్ఫాల్ అవుతున్నారు అనుకోవటం కాదు. వాళ్ళకు కూడా కంట్రోల్ లేకపోతే అతను కూడా మళ్ళీ వీళ్ళ వెనకాల వచ్చి నిలబడాల్సిన పొజిషన్ వస్తుంది. కరెక్ట్, దానిలో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇవాళ అడగకుండా ఏ హీరోకైనా అతను 50 తీసుకుంటున్నాడా, ఒక 60 ముందు ఇచ్చేస్తే మనకి నెక్స్ట్ డేట్లు ఇస్తాయి. అలా ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు. అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చేవాడు ఉన్నప్పుడు పుచ్చుకునేవాడికి పోయేదే ఉంటుంది. తప్పు అతను మనం పట్టకూడదు, హీరోని తప్పు పట్టకూడదు. ఇక్కడ ప్రొడ్యూసర్ని తప్పు పట్టాలంటే అందరు ప్రొడ్యూసర్లు అలా లేరు. ఇచ్చే వస్తుందిలే, 4 సినిమాలు తీసినప్పుడు ఏదో ఒకటి ఆడదా, ఏదో ఒకటి ఇది కదా అని అంటే అని మనిషి. ఇప్పుడు నిన్న అది ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఏదన్నా కారో ఇంకొకటి 10 మంది వెళ్తే 2 3 పోతారు, మొత్తం మిగతా వాళ్ళకి అంత కొంత బతుకుతారు కదా అనే లెక్కలో 10 సినిమాలు తీస్తే 5 ఆడితే 5 పోయినా పర్లేదు అనే లెక్క ఉంటే కష్టం కదా అసలు.